నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హవల్లీ ప్రాంతంలో భారీ మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే హవల్లీ ప్రాంతంలో భారీగా మద్యం తరలిస్తూ ఉన్న ఇద్దరు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 85 బాటిళ్ల మద్యంతో పాటు 4710 దినార్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు హవల్లీ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రకటించింది. ట్రాఫిక్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా లైట్లు లేకుండా అనుమానాస్పద స్థితిలో పార్కింగ్ చేసి ఉన్న ఒక వాహనాన్ని పోలీసులు గుర్తించారు. అధికారులు ఆ వాహనం వద్దకు వెళ్ళగా డ్రైవరు పోలీసుల ఆదేశాలను లెక్కన చేయకుండా తప్పించుకునేదానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం ఆపిన తర్వాత కూడా నిందితులు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పోలీసుల పైన ప్రతిఘటనకు దిగారు. అయితే భద్రతా సిబ్బంది వారిని సమర్థవంతంగా లొంగదీసుకున్నారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 85 మద్యం సీసాలు, భారీ మొత్తంలో డబ్బు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో ఆ మద్యాన్ని అక్రమంగా విక్రయించేందుకే తీసుకువెళ్తూ ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. అంతేకాకుండా పట్టుబడిన వారిలో డ్రైవర్ పైన గతంలో మరో కేసులో అరెస్టు వారెంట్లు ఉన్నట్లు తనిఖీలలో తేలింది. ప్రస్తుతం నిందితులను స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మద్యం ద్వారా మనం చూసుకుంటే 4710 దినార్లు అయితే వాళ్ళు సంపాదించారు. అలాగే ఇక డబ్బు మరియు 85 మద్యం బాటిల్ తీసుకొని డెలివరీ చేసేందుకు వెళుతూ ఉన్నారన్నమాట కస్టమర్లకు. పోలీసులకు అనుమానం రావడంతో ఇక వాహనం దగ్గరికి వెళ్ళి తనిఖీ చేస్తే పారిపోయే ప్రయత్నం చేశారనమాట. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వాళ్ళను వెంబడించి పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి చెడు మార్గాలలో ఎవరు వెళ్ళవద్దని కోరుకుంటూ ప్రస్తుతం అరెస్టు చేసిన వారు ఎవరైతే ఉన్నారో చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు జైలు శిక్ష వేస్తే జైలు శిక్ష, లేదంటే దేశ బహిష్కరణ చేస్తే కువైట్ దేశం నుంచి బహిష్కరణ చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.